శ్రీనివాస్ గారు, అంటే లాస్ట్ 5 ఇయర్స్ ఏ కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూడలేని పరిస్థితి, భయపడిన పరిస్థితి. దాని తర్వాత ఇప్పుడు కొంచెం మెరుగుపడింది అనుకోవచ్చు. టాటా సంస్థకి సంబంధించిన ఎవరైతే వాళ్ళున్నారో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్‌లో టీసీఎస్ అవ్వచ్చు, లేకపోతే అక్కడ కొన్ని పెట్టుబడులు పెట్టి అక్కడ కొన్ని ముందుకొచ్చిన పరిస్థితి ఉంది సార్. ఎలా చూస్తారు సార్ ఈ అంశాన్ని మీరు? ఆంధ్రప్రదేశ్‌కి మంచి రోజులొచ్చాయా? ఎందుకంటే ఏపీకి పట్టిన శని విరగడైపోయిందా? చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఇవాళ ఇండస్ట్రీ లిస్టులంతా క్యూ కడుతున్నారు. మనం చూసాం. బీపీసీఎల్ మచిలీపట్నం ఏది ఆయిల్ రిఫైనరీ సీఈఓ కృష్ణకుమార్ కూడా వచ్చి కలిశారు. అసలు నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం గారే ఇక్కడికి రావటం 2-3 సార్లు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా మరి ఆయన ఇది 3వ పర్యటన. ఢిల్లీకి ఇవాళ కూడా వెళ్ళిన నేపథ్యం. ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ను మార్చేందుకు చేస్తున్న కృషి. ఓకే. అందులో భాగంగా నిన్న మరి సీఎంని కలిశారు టాటా చైర్మన్, టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్. నిన్నొచ్చి సీఎంతో భేటీ అవుతున్న సందర్భంగా ఈ ఇన్వెస్ట్మెంట్స్కి ఒక టాస్క్ ఫోర్స్ పెడితే సీఎం ఏమో చైర్మన్గా, చంద్రశేఖరన్ కో చైర్మన్గా ఇవాళ ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు అన్నమాట. టీసీఎస్ విశాఖపట్నంలో డెవలప్మెంట్ సెంటర్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ పెట్టమని లోకేష్ బాబు కూడా తర్వాత ఆయనతో మీటింగ్ అవ్వడం, ఎవరితో? చంద్రశేఖరన్తో. ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్లైన్స్ వాటిని విస్తరించటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాపిటల్గా అమరావతి రూపొందటం వీళ్ళ యొక్క అల్టిమేట్ గోల్. ఏఐ అనేది ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్న తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఒకటి పెడదామని ఇక్కడ అమరావతిలో దానికి భూములు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్న నేపథ్యంలో అసలు పిల్లలకి పాఠ్యాంశంగా కూడా ఏఐని తీసుకువెళ్ళి దాన్ని డెవలప్ చేసే కృషి నడుస్తుంది. అటు ఐటీ రంగం, ఆ తర్వాత బయోటెక్నాలజీ. నిన్ననే ఈ మరి చంద్రశేఖరన్ని స్వయంగా లోకేష్ తోడుకొని గన్నవరం ఎయిర్పోర్ట్ దాకా తీసుకువెళ్ళి అక్కడ ఆయనకు ఫేర్వెల్ ఇచ్చిన ఉదంతం. అంటే పారిశ్రామికవేత్తలకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఎలా రెడ్ కార్పెట్ పరుస్తుందో మనకు తెలుస్తోంది. అంతకుముందు మనం చూసాం విన్ ఫాస్ట్ ఆ ప్రతినిధులు వచ్చి కలిశారు. నాస్కామ్ ఏంటి, బెంగళూరులో అక్కడ సిద్ధరామయ్య ప్రభుత్వం 100% ఉద్యోగాలు లోకల్కే ఇవ్వమన్న నేపథ్యంలో కిరణ్ మజుందార్, మోహన్ దాస్ పాయ్ వాళ్ళంతా కూడా అక్కడ తిరగబడ్డారు. వెంటనే లోకేష్ ఒక చిన్న ట్వీట్ ఇచ్చాడు. నాస్కామ్ ప్రతినిధుల్ని ఆంధ్రప్రదేశ్ రమ్మని ఆహ్వానించిన నేపథ్యంలో వాళ్ళు వచ్చి లోకేష్తో మీటింగ్ అవ్వటం, భరత్తో ఆ మినిస్టర్ పరిశ్రమల శాఖ టీజీ భరత్తో సమావేశాలు. నాస్కామ్ అంటే అది దగ్గర దగ్గర 3000 సాఫ్ట్వేర్ కంపెనీల సమాఖ్య. అంటే సాఫ్ట్వేర్ హబ్గా ఆంధ్రప్రదేశ్ రూపొందాల. గత 5 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆ దిశగా ఒక స్థాయికి చేరుకుంది. తిరుపతిని మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చారు. దేశంలో 10 మొబైల్ ఫోన్స్ తయారైతే 5 మొబైల్ ఫోన్స్ తిరుపతిలోనే. ఆ శ్రీ సిటీ సెజ్ కూడా అక్కడ బాగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో ఫాక్స్కాన్, డిక్సన్ ఇవన్నీ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి మనం కూడా చూసాం. మహిళలకి పెద్ద ఎత్తున అందులో ఉపాధి. దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో వీటన్నిటిని బెదిరించి తరిమేశారు. ఈ ఫాక్స్కాన్ కూడా హైదరాబాద్కి వెళ్ళిపోయింది ఎక్స్టెన్షన్. నిన్న ఢిల్లీలో రేవంత్ రెడ్డిని కలిశాడు ఫాక్స్కాన్ చైర్మన్. రెండు చూసినట్లయితే పోటీ పడుతున్నట్టుగా ఉంది. ఏది, అక్కడ ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఫాక్స్కాన్ చైర్మన్తో కలిసిన సమయంలోనే ఇక్కడ అమరావతిలో చంద్రబాబు ఈ టాటా గ్రూప్ చైర్మన్తో భేటీ అన్నమాట. 2 తెలుగు రాష్ట్రాలు, అటు రేవంత్ రెడ్డి ఇటు చంద్రబాబు ప్రభుత్వాలు ఇవాళ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ని చేయటంలో ఒక రేస్ నడుస్తున్నట్టుగా ఉంది. రేవంత్ రెడ్డి మొన్న చూసాం మనం అమెరికా పర్యటన, అది కూడా సక్సెస్ అయిందని 36,000 కోట్లు ఇవాళ తెలంగాణకి పెట్టుబడులు తీసుకురావడానికి రేవంత్ రెడ్డి పర్యటన మనం ఒక స్టేట్మెంట్ కూడా చూసాం. ఆ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ప్రకటన అవి అన్నీ కూడా గనక నిజంగానే గ్రౌండ్ అయితే ఉపాధి కల్పనలో అదొక పెద్ద అధ్యాయంగా మారుతుందన్నమాట. 36,000 కోట్లలో 31,000 కోట్లు అమెరికన్ కంపెనీలే వచ్చాయి. ఒక 4,500 కోట్లు సౌత్ కొరియా వాళ్ళు ఎవరో పెడుతున్న నేపథ్యంలో
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య, అటు రేవంత్ రెడ్డి ఇటు చంద్రబాబు ప్రభుత్వాల మధ్య ఒక పోటీ ఇవాళ యువత ఉపాధికి దోహదపడుతుందన్నమాట. ఎందుకంటే ఈ ప్రభుత్వాల ఏర్పాటులో యువతే ప్రధాన కారణం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపొందినా, అక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలిచిన యువత వాళ్ళల్లో అశాంతి, నిరుద్యోగం ఈ 5 ఏళ్లలో ఈ 2 రాష్ట్రాల్లో బాగా పెరిగిపోయింది. దేశంలో నిరుద్యోగం నీకు 14% ఉంటే తెలంగాణలో 25%, ఆంధ్రప్రదేశ్లో 30% నీకు గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్, పట్టభద్రుల్లో నిరుద్యోగిత ఇంత పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వంలో ఖాళీలు భర్తీ చేయడం ఒక ఎత్తు, పెట్టుబడులను దేశీయంగా విదేశీయంగా ఆకర్షించడం ఒక ఎత్తు. ఆ దిశగా చంద్రబాబు ఆ భేటీ దోహదపడుతుందన్నమాట. ఎందుకంటే రేపొద్దున మళ్ళీ దావోస్లో నీకు మీటింగ్స్ జరుగుతాయి, WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్స్. మళ్ళా దావోస్లో రేస్ తప్పదనమాట. చంద్రబాబు వెళ్తారు, రేవంత్ రెడ్డి కూడా వెళ్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ పోటీతత్వం కొరవడింది. ఏది బెదిరించి తరిమేశారని మనమే చెప్పుకున్నాం. అమర్ రాజా బ్యాటరీస్, ఇప్పుడు మళ్ళీ అమర్ రాజా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్తుందనేది కూడా ఒక వార్తలు వస్తున్నాయి సార్. ఏది అమర్ రాజా బ్యాటరీస్ ఎక్స్టెన్షన్ కూడా వాళ్ళు మహబూబ్ నగర్కి వెళ్ళిపోయి 10,000 కోట్ల పెట్టుబడులు కోల్పోయింది ఆంధ్రప్రదేశ్. ఏం జరిగింది అక్కడ? వాళ్ళు రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన భూములు అవి, వాళ్ళ తండ్రి ఇచ్చిన భూముల్ని అతను మళ్ళీ తీసేసుకోవటం జగన్మోహన్ రెడ్డి. అంటే జయదేవ్ మీద కోపమా? వాళ్ళ నాన్న రామచంద్ర నాయుడు NRI, స్వదేశంలో ఇవాళ నేను ఇంత సంపాదించుకున్నాను, ఇక్కడ స్థానికంగా యువత నా ప్రాంతంలో ఉపాధి కల్పించాలని గల్లా రామచంద్ర నాయుడు అమర్ రాజా బ్యాటరీస్ పెడితే వాళ్ళని బెదిరిస్తారా? అదేమంటే సజ్జలేమన్నాడు, అదేదో పొల్యూషన్ ఎక్కువగా ఉంది, మేమే దాన్ని తరిమేశామని చెప్పుకున్న పరిస్థితి. అదే తన జాకీ ఇండస్ట్రీ నన్ను కూడా పంపించేశారు బెదిరించి. ఏది 45 కోట్లు అడిగాడంట అక్కడ వైసీపీ ఎమ్మెల్యే. వాళ్ళు వచ్చేసి ములుగులో పెట్టుకున్న పరిస్థితి. లులు కూడా అంతే, 3,000 కోట్ల పెట్టుబడులు పోయాయి విశాఖపట్నంలో. ఆ లులు భూముల పైన విజయసాయిరెడ్డి కన్నేసి దాన్ని బెదిరిస్తే హైదరాబాద్కి వెళ్ళిపోయారు. పారిపోయిన పరిశ్రమలను వెనక్కి తప్పించడం కోసం చంద్రబాబు ఇప్పుడు నాన్న ఇది చేస్తున్న నేపథ్యంలో మరోవైపు కొత్త కంపెనీలను రాబట్టే పని. ఇవాళ ఇదొక ముందడుగు. ఏది చంద్రశేఖరన్ గనక ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ టాస్క్ ఫోర్స్ చైర్మన్గా కావటం వల్ల మనం చూసాం ఒక 13 స్కిల్ సెంటర్లు కూడా బజాజ్ వాళ్ళు పెట్టడానికి ముందు వచ్చిన పరిస్థితి. రేపు 17వ తారీఖు అశోక్ లేలాండ్ ఓపెనింగ్ అంట. మల్లవల్లి పారిశ్రామిక వాడక అది మహర్దశ. ఏది అశోక్ లేలాండ్ గతంలో చంద్రబాబు హయాంలోనే వచ్చిన బస్ బాడీ బిల్డింగ్ యూనిట్, దాన్ని కూడా ఏం చేశారు, బెదిరించి తరిమేసిన పరిస్థితిలో. ఇప్పుడు 17వ తారీఖు కనుక ఓపెనింగ్ జరిగితే ఏమవుతుంది, ఇవాళ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ మారుతుంది. నీకు 5,000 మందికి అక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి. నెక్స్ట్ ఆగ్రో పార్లే వాళ్ళది కూడా ఒక 6 నెలల్లో ఓపెనింగ్. మనం చూస్తున్నాం వనరుల పరంగా ఆంధ్రప్రదేశ్ సుభిక్షం. ఏది కనెక్టివిటీ అద్భుతంగా ఉంటుంది, విమానాశ్రయాలు, ఓడరేవులు, రోడ్డు కనెక్టివిటీ, వీటన్నిటినీ లాజిస్టిక్స్ హబ్గా గనక ఆంధ్రప్రదేశ్ మారితే పెట్టుబడులు వస్తాయి, యువతకు ఉపాధి ఏర్పడుతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ 2047కి వికసిత ఆంధ్రప్రదేశ్గా మారుతుంది.